నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని మంగా ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అందులో 50 మంది మృతి చెందగా అందులో 42 మంది భారతీయులు ఉన్నారు. అలాగే ఒక 42 మంది భారతీయుల్లో ఎక్కువ మంది కేరళ మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. అలాగే ఇందులో తెలుగు కార్మికులు ఎవరైనా ఉన్నారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి తమకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్ని ప్రమాద మృతుల్లో తెలుగువారు ఎవరూ లేరని చెప్పి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు యునైటెడ్ తెలుగు ఫోరం కన్వీనర్ వెంకట్ కోడూరి గారు స్థానిక మీడియాకు తెలిపారు. ప్రమాదం జరగగానే మన వాళ్ళు ఉన్నారా లేరా అనే అంశం పైన ఆరా తీశాం. ఎన్బిటిసి భవనం చుట్టుపక్కల నివసించే తెలుగు వారిని ఆరా తీస్తే మృతుల్లో మలయాళీలు, తమిళులే ఉన్నట్లు తెలిపారు. కువైట్ అధికారిక వర్గాలు విడుదల చేసిన పేర్లలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వారిలో తెలుగువారు ఎవరూ లేరని చెప్పి స్పష్టమవుతుందని చెప్పి ఆయన వివరించారు. అలాగే మృతి చెందిన వారి వివరాలను కువైట్ గవర్నమెంట్ విడుదల చేసింది. అందులో తెలుగువారు ఎవరూ లేరని చెప్పేసి తెలుస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఒక పక్క భారతీయులు చనిపోయారని బాధపడాలా, మన తెలుగువారు ఎవరూ లేరని చెప్పి కొద్దిగా ఊపిరి పీల్చుకోవాలనో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా సరే కువైట్ దేశ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి. భారీ అగ్ని ప్రమాదంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఆ యొక్క కుటుంబాలను 2 దేశాల ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం మరియు కువైట్ ప్రభుత్వం, అలాగే కంపెనీ యాజమాన్యం కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. కాబట్టి కువైట్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.